హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఇక వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు కాబట్టి మీకు కొంచెం అయితే అర్థమయ్యే ఉంటుంది. సో ఇక మరి లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. ఈ వీడియో అయితే తెలంగాణకి సంబంధించి సో కొత్త రేషన్ కార్డ్స్ మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా, సో వస్తే మరి ఏంటి లాభం అనేది అయితే నేను వీడియోలో అయితే క్లియర్గా చెప్పబోతున్నాను. సో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది. టీజీ తెలంగాణ కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈసారి లబ్ధిదారులకు బియ్యంతో పాటు సంచిని ఇవ్వనున్నారు. అటు కేంద్రం ఆదేశాలతో జూన్లో ఒకేసారి 3 నెలల కోట బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. సో మరి ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి ఇక్కడ ప్రకటనలో ఏమంటున్నారంటే, సో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే కొత్త రేషన్ కార్డులు తీసుకున్నారో సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పొందిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తామని ఇక్కడ మనకి ప్రకటనలో ఇచ్చారు. సో దొడ్డు బియ్యం అయితే ఎక్కడ ఎవరికి కూడా ఇవ్వరు. సో కొత్త రేషన్ కార్డులు అయినా పాత రేషన్ కార్డులు అయినా ఎవరికైనా సన్న బియ్యమే ఇస్తామని మనకి ఇక్కడ ప్రకటనలో ఇచ్చారు. సో అలాగే ఈసారి సన్న బియ్యంతో పాటు సంచిని కూడా ఇస్తామని ఇచ్చారు. మరి అది ఏంటి సంచి ఏమనేది మనకి రేషన్ బియ్యం తీసుకునేటప్పుడే అర్థమవుతుంది. సో రేషన్ బియ్యంతో పాటు ఇక్కడ సంచిని ఇస్తామని ప్రకటనలో ఇచ్చారు. సో మనకి లాస్ట్ సారి మనకి ఎలా ఇచ్చారు, జూన్లో అంటే 3 నెలలకి సరిపడ బియ్యం అయితే ఒకటేసారి ఇచ్చారు. సో ఆ పద్ధతి ఇప్పుడైతే లేదు. సో ఈసారి నుంచి మనకి రెగ్యులర్గా మంత్లీ అయితే ఇస్తామని ఇచ్చారు. సో అప్పుడు మాత్రమే మనకి ఓన్లీ 3 మంత్స్కి సరిపడ బియ్యం ఇచ్చారు. సో అందువలన మనకి కొత్త రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అయితే ఇస్తామని మనకి ఇందులో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. దీంతో జూలై ఆగస్టులో రేషన్ షాపులను మూసివేశారు. సెప్టెంబర్ నుంచి పాత పద్ధతిలో నెలవారీ కోటను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సో మరి మనకి లాస్ట్ ఇయర్లో 3 మంత్స్కి ఒకటేసారి ఇచ్చారు. సో అది ఇప్పటి నుండి కొనసాగదంట. సో అది ఇప్పటి నుండి మనకి మంత్లీ నెలకి మనకి బియ్యం ఇస్తామని ఇక్కడ మనకి ప్రకటనలు అయితే క్లియర్గా చెప్తున్నారు. సో ఈ పద్ధతి అయితే కొత్త రేషన్ కార్డుదారులకి అలాగే పాత రేషన్ కార్డుదారులకి ఎవరికైనా సరే ఈ పద్ధతిలోనే నెలకి బియ్యం ఇస్తామని మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఒకేసారి 3 నెలల బియ్యాన్ని అయితే ఇక ఇవ్వడం అయితే జరగదు. సో నెల వారీగా అయితే మీరు బియ్యం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మొన్నటిసారి 3 నెలలకి సరిపడ బియ్యాన్ని ఇచ్చినప్పుడు మనకి జూలై ఆగస్టులో మనకి రేషన్ షాప్స్ అయితే ప్రజెంట్ బంద్ ఉన్నాయి. సో మనకి సెప్టెంబర్లో రేషన్ షాప్స్ అయితే ఓపెన్ చేసి సెప్టెంబర్లో మనకి రేషన్ అయితే పంపిణీ అయితే చేస్తారు. సో ఇదన్నమాట రేషన్కి సంబంధించి. అలాగే కొత్త రేషన్ కార్డు వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలామంది రేషన్ కార్డుదారులు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ మన వీడియోతో అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో మీ రిలేటివ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ సరౌండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.